అంటే మన ఆత్మవిశ్వాసానికి ఒక నిజమైన సంతకం మన పసుపు. మరి ఆనాడు నాన్నగారు దాని గురించి చెప్పేదే ఉంది. ఎవరితో పోల్చేది లేదు ఆయన్ని. ఎవరైనా కాలి గోటికి కూడా పనికిరారు. మనమంతా చరిత్ర గురించి మనకు ఒక గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్ర గురించి చూసుకుంటే చాపగుడితో సమతను నేర్పాను నాటి పల్లనాటి బ్రహ్మన్న, మేడిపండులో మెరిసే సంఘం గుట్టు విప్పాను వేమన్నా, వితంతువుల వీధి రాతలు మార్చి బ్రతుకును పండించే టంగుటూరి, అలాగే తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దని గురజాడ, స్వతంత్ర భారత రథసారథి సమరాధనుకే నేతాజీ, అలాగే సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాబూజీ, గుండుకెదురుగా గుండు నిలిపాను నాటి పలనాటి గుండె నిలిపాను మన టంగుటూరి, అలాగే తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆయను అమరజీవి. అటువంటి గొప్ప చరిత్ర ఒక అంబేద్కర్ గారు పుట్టిన దేశం ఇది. ఆనాడు రాజ్యాంగ రచన చేసిన ఒక మహానుభావుడు అంబేద్కర్ గారు. ఆ తర్వాత చాలా మందికి మన చరిత్ర గురించి అంటే తర్వాత జరిగింది ఏమి లేదు. మధ్యలో ఏదో పండు చూపించడం, ఊరించడం, మీ ఓట్లు దొబ్బుకోవడం తప్పితే ఆ తర్వాత ప్రజాస్వామ్యానికి ఒక నిర్వచనం కానీ, ఒక పరిపక్వత కానీ, దానికి ఒక అర్థం కానీ ఇవ్వని ఒక చిన్న మధ్యలో ఒక చీకటి మబ్బు, ఒక నల్ల కారు మబ్బు. అలా ఆ సమయంలో నాన్నగారు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ అంటే కేవలం నటరత్న నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు, ఎన్నంటే నటనాలయం. ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. టీ అంటే తారామండలంలోనికి తారక తారకుడు. ఆరంటే రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడు. ఎన్టీఆర్ అంటే నటనకు ఒక నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. ఎన్టీఆర్ అంటే ఒకటే చెప్పగలుగుతా నేను, ఈ నవశాఖానికి ఒక ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే నవజాతికి ఒక మార్గదర్శకం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నానా జాతులకు దైవ సమానం. ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం. ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నికణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన జీవితమే ఒక భగవద్గీతలా సాగిన ఒక మహత్తరమైన జీవితం. అందుకే ఆయన నిరంతర ప్రజల గుండెల్లో జీవించే నిత్యానుభూషణుడయ్యాడు. నిన్ను గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోయే ఒక నిత్యామృతాన్ని తాగిన దేవుడులా మారాడు ఆయన. అలాగే మరణం లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు. అలాగే మరెవరికి దక్కని ఒక మహత్తరమైన జన్మను పొందాడు ఆయన. ఆయనకి చావెక్కడిది. ఆయన నిత్యం వెలిగే ఒక మహోన్నత మహనీయమైన ఒక జీవితం ఎన్టీ రామారావు గారు. సరే, ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ఎన్నో అద్భుతాలు సృష్టించారు ఆయన. ఇక అంతకుముందు ఈ రాజకీయాలకి దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితే ఏమి, వెనకబడి తరగతులు అయితేనేమి, తాడిత పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి, అందరు కూడా చేతులిచ్చి మరి తీసుకొచ్చి అధికార పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అభినవ అంబేద్కర్ గారు మన నందమూరి తారక రామారావు గారు. మరి ఆనాడు చలనచిత్ర సీమలో ఆయన చేయని పాత్ర లేదు. అలాగే ఆయన పౌరాణికాలు నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి. అలాగే జానపదాలు జావలీలు పడాయి, సాంఘికాలు సామాజిక పరిగమనాలు అయ్యాయి, పద్యం మరి రక్తి కట్టింది, పాటేమో నాటు నేర్చింది, కళామ తల్లి కలకల నవ్వింది, కలకలలాడింది, గలగల నవ్వింది. మరి అంత ఒక మగటో లేని మహారాజుగా వెలుగుతున్న సమయంలో మరి ఈ స్థాయికి రావడానికి కారకులైన ప్రజలు, సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను దేవుణ్ణి అన్న నినాదంతో ఆనాడు ఆయన పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఎన్నో సంస్కరణలు ఒక రకంగా చూస్తే అసలు కేవలం సినిమాలోనే కాదు, ఈ యొక్క రాజకీయాల్లో కూడా ప్రతి తెలుగు బిడ్డ, తెలుగు
ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడినని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, తెగువ, ఆత్మవిశ్వాసం, పొగరికి సాలబెట్టి పదును పెట్టి బయటికి తీసుకొచ్చి చెప్పించిన మా తెలుగు తేజం నందమూరి తారక రామారావు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు చాలా మందికి అసలు ఈ రాజకీయాల మీద ఇష్టం ఉండేది కాదు, అసలు తెలిసేదే కాదు రాజకీయాలు. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఊడక ముందే ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఒక తెలుగు మహనీయుడు, మహానుభావుడు తారక రామారావు గారు. మరి ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో సాహసోపేతమైన ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో అవి ఎంతో ఉపయోగపడేవి, సాహసోపేతమైనవి, అలాగే ప్రజలందరికీ కూడా అవసరమైనవి. మరి ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాకముందు, ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఈనాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు పక్క రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా వాటిని ప్రవేశపెట్టి అమలు చేసేలా చేసిన నిజమైన రాజకీయ హీరో ఎన్టీఆర్. ఎన్నెన్నో గొప్ప సంస్కరణలు. అందుకే ఆయన మరి పేదవాడి ఆఖరి తెలిసిన అన్న ఆయనే. అలాగే జన భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే. అలాగే ఆయనకు తోడుగా ఉన్న ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఆయనే. అది మన గత చరిత్ర. ఆయన సరే చాలా మందికి తెలుసు ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ముఖ్యమైనవి చెప్తాను. ఎందుకంటే ప్రపంచంలోనే మన దేశంలోనే ఎవరు చెయ్యని పథకాలు ఆయన కొన్ని అమలు చేశారు. కొన్ని కాదు, అన్ని కూడా. వాటిలో ముఖ్యంగా మహిళలు. ఆయన ప్రతి ప్రసంగంలో కూడా నా తెలుగింటి ఆడపడుచులు అంటుండేవారు. మహిళల కోసం మరి ఆనాడు తండ్రి ఆస్తులో సమాన హక్కునిచ్చారు. వృద్ధాప్య పింఛన్ ప్రవేశపెట్టింది ఆయన. అప్పుడు 30 రూపాయలు వృద్ధాప్య పింఛన్. అలాగే కిలో బియ్యం కనీస అవసరాన్ని గూడు గుడ్డ 2 రూపాయలకు కిలో బియ్యం అందించిన మహానుభావుడు. ఇక్కడ చేనేత కార్మికులు ఎంతో మంది ఉన్నారు, చైతన్యం కలిగిన. ఆనాడు మరి ఆయన ఈ యొక్క చేనేత వస్త్రాలు సగం ధరకే ఒక చీర ధోవతి ప్రవేశపెట్టి ఒక రకంగా పరోక్షంగా చేనేత కార్మికులందరూ కూడా ఉపాధి కల్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే రైతులకు మరి భూమి శిస్తు రద్దు చేశారు. 50% ఒక యూనిట్ కరెంటు హార్స్ పవర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకం కింద మొత్తం గ్రామాలన్నింటిలో కూడా అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని ఆనాడు ఈ గ్రామీణ ఇది ప్రవేశపెట్టడం జరిగింది. అంటే గ్రామాల యొక్క సర్వోన్నతముఖ అభివృద్ధి కోసం. అలాగే ఈ యొక్క సహకార సంఘాల ఏం చేస్తాను చూస్తాను తమాషా మాట్లాడుతుంటే ఆ తర్వాత ఆయన యొక్క సహకార సంఘాల